తర్వాత ఈ డ్రెస్సింగ్ వల్ల మీ ఫ్యామిలీకి ఇష్టం లేదు, మీ ఫ్యామిలీకి ఏం ఇబ్బంది లేదంటే ఎస్ మై హస్బెండ్ ఈస్ అంటే మా హస్బెండ్ దగ్గర నుండి షాపింగ్ చేపిస్తాడు అంటే మరి మన దాంట్లో అయితే చేయించారు మరి అట్లా చీర కొనిస్తాడు లేదంటే భద్రంగా పెట్టుకో అంటాడు. ఇవన్నీ సగం సగం బట్టలు ఉంటే మన ఇద్దరు ఉన్నప్పుడు వేసుకుందామే, మనం బయటికి పోయినప్పుడు వేసుకుందామే, మళ్ళీ మూసి పెట్టుకుందామే, మన ఇద్దరి కోసమే అంటాడు నాకు తెలిసిన వరకు అయితే. ఇక అందరు చూపేవని అయితే అన్నాడు కాబట్టి నేను అన్నా. ఇవన్నీ వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడినా. సంజయ్ రెడ్డికి ఇవన్నీ ఏం తెలుసు, ఏం తెలుసు? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. మీ ఛానల్ నుంచి 10 మందికి ఇది మెసేజ్ పోవాలి. నువ్వు చెప్పొద్దు, మరి నువ్వు చెప్పినప్పుడు నీ ఇష్టం అదిగా. ఇక 10 మంది ట్రోల్ అవుతుందా, 10 మంది మనుషులలో పడి నా అంతరా నువ్వేం చేయలేవు ఇక దాన్ని. వాస్తవమా కదా చెప్పండి. మీరు మాట్లాడడం ఫస్ట్ తప్పు. మీరు ఫస్ట్ మీ మీద పెట్టాలి కేసు. అసలు పబ్లిక్ లకు తీసుకొచ్చి ఇవన్నీ ప్రైవేట్ తీసుకొచ్చి పబ్లిక్ నీ మీద కేసు పెట్టాలి. అసలు ఉందా మరి అలాంటిది ఉందా? డెఫినెట్ గా సమాజాన్ని ఇబ్బంది పెట్టు, ట్రాఫిక్ జామ్ అయిన దాని మీద కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే భంగం చేసి 100% ఉంటుంది. కేసు ఎందుకు ఉండదు సార్? చాలా సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక పొద్దున్న లేసి ఇదే ఉంటుందా? కేసులు పెట్టుకుంటూ పోకుంటూ ఏంది